బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జనగాం జిల్లాలో 3K రన్ నిర్వహణ, గెలిచిన వారికి బహుమతుల అందజేత. నారాయణపేట జిల్లాలో రక్తదాన శిబిరం, 50 మంది యువకులు ఉద్యోగస్తుల రక్తదానం. కొడిమ్యాల ఎస్ఐగా శివానిరెడ్డి బాధ్యతలు, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచనలు. పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల సమరం. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగాం జిల్లా రన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యానికి రన్నింగ్ చాలా అవసరమని ఆయన అన్నారు. ఈ పోటీలను నిర్వహించిన KK హాస్పిటల్ యజమాని సుల్తాన్ రాజాకు అభినందనలు తెలిపారు. టైక్వాండో నేషనల్ గేమ్లో గోల్డ్ మెడల్ సాధించిన రుద్ర పై స్థాయి పోటీలకు వెళ్లేందుకు పూర్తి బాధ్యత వహిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 3K రన్ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, కౌన్సిలర్ అనిత, యువతి యువకులు పాల్గొన్నారు. జంగమ్మ పట్టణ జంగమ్మ మన వార్డ్ కౌన్సిలర్ రాధనగర్ పూల నరసింహ పేటి, నందు శేఖర్, సంతోష్ రెడ్డి, పాడూరి అరవింద్ స్టేజ్ మీకు రావాలి. లిఖిత్ అనిల్, కన్సలేషన్ ప్రైజ్ ధనుష్ అండ్ అనిల్. గుండకు చేరుకుని భక్తాది సభ్యులు, గౌరవనీయులు, ముఖ్య అతిథి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారిని మరియు డీసీపీ సార్ డి శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని అందరినీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది కావున పరిగెత్తేటప్పుడు పిల్లలు, పెద్దలు అందరూ కొంచెం పూల నరసింహ పేటి, నందు శేఖర్, సంతోష్ రెడ్డి, పాడూరి అరవింద్ స్టేజ్ మీకు రావాలి. లిఖిత్
Anil, consolation prize, Dhanush and Anil. Fourth and fifth. నారాయణపేట జిల్లా మద్దూరు కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ రక్తనిధి కేంద్రం నారాయణపేట జిల్లా ఆసుపత్రి ఆధ్వర్యంలో 50 మంది యువకులు ఉద్యోగస్తులు రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడే బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మద్దూరు ఎస్ఐ అరుణ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. పోలీస్ దృష్టికి తీసుకురావడం మంచిది. కానీ చిన్న చిన్న ఏదో ఇంటి పక్కల ఏదో చిన్న వాటర్ కోసం, మోరి పంపు కోసం, అట్లాంటి వాటి కోసం గొడవలు పట్టి వాటిని పెద్దగా చేసుకొని అది కేసుల వరకు తీసుకొని పోయి మీరు పోలీస్ స్టేషన్లో తిరిగి కోర్టులకు తిరిగి మిగతా వాళ్ళు కూడా మీతో పాటు సఫర్ అయ్యే పరిస్థితి ఏదైనా ఉంటే వాటిని మీ ఊర్లో అందరి తరపున, అంటే ఎవరో ఒకరు పెద్ద మనిషి ఉంటారు, వాళ్ళందరి మాట విని ఒక మంచి వాతావరణాన్ని సృష్టించుకుంటారని మరొకసారి అంటే పోలీస్ తరపున నేను కోరుకునేది ఏంటంటే ఏదైనా విలేజ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దనే కోరుకుంటాం. అంటే ఎంత గొడవలు జరిగితే పోలీసులకు అంత మంచిది. అవునా కదా? మీరు ఎంత కొట్టుకొని వస్తే అంత మంచిగా పోలీస్ స్టేషన్లో కదా, అవునా కదా? ఇంకా కొట్టుకొని వస్తే మంచిది అని అనుకోండి. అది అర్థమైంది, మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మనం ఎంతసేపు అంటే ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి పోలీసులు సహకారం కావాలి. ఆ సహకారం మీ ఊరికి నిజంగా నేను రావడానికి కారణం అదే. యాక్చువల్గా సండే రోజు కూడా మీ ఊరికి ఎందుకు రావాలబ్బా, వారం రోజులు ఏదో ఒక డ్యూటీలో దాంట్లో బిజీగా ఉండి ఏదో ఒక పనుల్లో దాంట్లో బిజీ ఉంటాం. సండే రోజు కొద్దిగా ప్రశాంతంగా ఉంటాం కదా. అయినా కూడా అరే ఇట్లాంటి ఈ విషయం చెప్పడానికి ఒక వేదిక ఏర్పాటు చేయాలి. మీ అంతకు మీరే అంటే ఒక మంచి ఆలోచనతో దీన్ని ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో దాన్ని మేము వచ్చి చెప్పడం వల్ల అరే మీరు కూడా వాస్తవం అంటే ఏదైనా చిన్న ఆలోచన ఉండి అరే ఎందుకు లేరా బాబు అని అనుకున్నట్టు కూడా ఒకసారి మనం చెప్పింది వినడం వల్ల ఎవడో ఒకరిద్దరైనా మారుతారు కదా, ఒకరికన్నా అరే ఎందుకురా గొడవలు ఎందుకన్నా ఆలోచన ఏర్పడుతుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఎస్ఐగా శివానిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తరువాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గంజాయి సేవిస్తున్న యువతపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. కొడిమ్యాల మండల ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు కే శివానిరెడ్డి. నేను ఇక్కడ కొడిమ్యాల్లో కొత్తగా ఎస్ఐగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఈ ప్రజలందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే శాంతి భద్రతల విషయంలో మీరందరూ నాకు సహకరించాలి. పోలీస్ స్టేషన్ అనేది అందరికీ ఓపెన్గా ఉంటుంది. మీరు మధ్యవర్తిత్వం అనేది లేకుండా మీరు స్వతహాగా రావాలని విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా యూత్ వాళ్ళు మద్యం మత్తులో కానీ గంజాయి మత్తులో కానీ ఉండకుండా అట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ప్రజల్లో ఎవరికి తెలిసినా కూడా డైరెక్ట్గా డయల్ 100 కాల్కి కానీ లేదంటే డైరెక్ట్గా మీరు రావచ్చు, లేదంటే నా స్టేషన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఈ వెహికల్స్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే వెహికల్స్ మీద నెంబర్ ప్లేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఖచ్చితంగా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఓపెన్ డ్రింకింగ్ కూడా చాలా జరుగుతున్నాయని తెలిసింది. ఈ ఓపెన్ డ్రింకింగ్ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొనే వెళ్ళాలి అండ్ వారి వెహికల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళాలని విన్నవించుకుంటున్నాను నేను. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ గంజా వీటి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాం మేము. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు చల్లా రామయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి సహకారంతో నియోజకవర్గ స్థాయిలో వికలాంగులకు బస్ పాసుల పంపిణీ నిర్వహిస్తామని తెలిపారు. వికలాంగులు అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంది వెంకటరెడ్డి, కొండముది ఆదం, షేక్ సుభానీ, కె మౌలాలి కార్యకర్తలు పాల్గొన్నారు. కల్లపల్లి మండలంలో బాపట్ల నియోజక స్థాయిలో బస్ పాస్ క్యాంపులు చేస్తడం జరుగుతుంది. అదే భాగంలో కల్లపల్లి మండలంలో కూడా బస్ స్టాండింగ్ కాడ వికలాంగులకి బస్ పాస్ క్యాంపు జరుగుతున్నది.
ఈ మండలంలో ఉన్న వికలాంగులందరూ కూడా తప్పకుండా బస్ పాస్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్సు, వికలాంగుల కాగితం, వికలాంగ సర్టిఫికేట్ జిరాక్సు, ఒక పాస్పోర్ట్ 100 రూపాయల డబ్బులు తీసుకొని వస్తే రేపు సోమవారము బస్ పాస్ క్యాంప్ ఇక్కడ జరుగుతున్నది. తప్పకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడు కూడా ఈ బస్ పాస్ వినియోగించుకోవాలని కోరుతున్నాము. నియోజకవర్గ స్థాయిలో, బాపట్ల నియోజకవర్గ స్థాయిలో కూడా మన ఎమ్మెల్యే కుర్ర రఘుపతి గారి సహకారంతో బస్ పాస్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే ప్రకారంగా రేపు సోమవారం కూడా ఇక్కడ కల్లపల్లి మండలంలో బస్ స్టాండింగ్ జరుగుతుంది. తప్పకుండా ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న వికలాంగులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒక బెంచ్ మార్క్, ఐకానిక్ ఎగ్జాంపుల్గా ఉన్నారు. అంతే విధంగా ముందుకు వెళ్తారని భావిస్తూ, ఆశిస్తూ, అలానే ఆయన కోసం ఎప్పుడూ కూడా మేము పనిచేయడానికి, మేము మా కార్యకర్తలు, మా నాయకుడు, ప్రతి ఒక్కరూ అందరం కూడా మా నాయకుడి బాగు కోసం ఎప్పుడూ కూడా ఆయన వెన్నంటే ఉండి ఆయనకు మద్దతుగా ఉంటూ, ప్రజలందరి మద్దతు కూడా ఆయనకు ఎప్పుడూ అదే కూడా ఆశిస్తూ ఉంటుందని కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై జగన్. పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ ఆరోపించారు. యాదాద్రి జిల్లా కేంద్రంలో 50 మంది ఆటో కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. ఎండి ఇమ్రాన్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతూ ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ప్రభుత్వాలు బ్రతుకు లేకుండా చేస్తున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీలోకి చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు అధ్యక్షుల గారికి కండువా కప్పి వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ముందుకు రావాలి అధ్యక్షులు. ఉపాధ్యక్షులు పాండు గారికి, కామల భాస్కర్ గారు, వెంకటేశ్వర నాన్నగారు అధ్యక్షులు కండువా పరిస్థితి చెప్తారు. చెప్పు పేరు పాండు ఉపాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కొంచెం దగ్గర చూడు ఎక్కడ అందరు రిటర్న్ అయితే నువ్వు రావే మళ్ళా కొత్త అందరు రిటర్న్ అయితే పుల్లది చెప్పినావు అన్నా ఇక్కడ చూడనా గడికోడు అదేనే ఇస్తాం బాగా తిరుగుతాం పాప అన్ని పేపర్ అరే
దీపావళి పండగ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద సిక్కులు విన్యాసాలు చేశారు. దీపావళి అనంతరం 3వ రోజు చార్మినార్ దగ్గర కత్తులతో విన్యాసాలు చేయడం సిక్కులకు ఆనవాయితీగా వస్తోంది. ఈ విన్యాసాలు చూడడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, కలకడ మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవని, వారి దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఎంఎస్ మురళి ప్రకటించారు. బంగారుపాళ్యం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గిరిబాబు అఫిడవిట్లో సమాచారం సరిగా లేదని ప్రత్యర్థి అభ్యంతరం తెలిపారు. అదేవిధంగా కలకడ మండలం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సురేఖ దరఖాస్తు ఫారంలో కుల ధృవీకరణ పత్రంలో ఆధార్ కార్డులో కల పుట్టిన తేదీలు వేరువేరుగా ఉన్నాయని ప్రత్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో అప్పీల్ చేసుకోవచ్చునని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమానికి రిటర్నింగ్ అధికారితో పాటు జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, ఏఆర్ఓ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పామాయిల్ తోటలో కాగడా శిబిరంపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఆయన సిబ్బందితో కలిసి దాడి చేశారు. 32 మంది కోడి పందాల రాయులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. 20 కార్లు, 45 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. 25 లక్షల విలువ చేసే పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరే ఆప్షన్ చెప్పలేదు కాదు నేను ఇది అని చనిపోయా. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం శక్తివానత్వం సచివాలయంలో వాలంటీర్ అనితపై వైసీపీ నాయకులు దాడి చేశారు. తనను కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైసీపీ నేతలు భయాందోళనకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ విషయంలో ఎస్ఐ షేక్ షావలి సచివాలయంలో సిబ్బందిని విచారించారు. సచివాలయం సిబ్బంది మీద దౌర్జన్యం చేసిన వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. జిల్లా సర్వేరైనా పర్వాలేదు కానీ మీరన్నా రాసుకో కొంచెం చూపిస్తారు. ఆమె కచ్చడు మాట్లాడతాను ఆమె పాయిజన్ ఆమె అట్లా కాదు. నా పేరు అనిత సార్. సెట్వనత్వం ఏడబ్ల్యూ మాది. సెట్వనత్వం ఏడబ్ల్యూలో సెట్వనత్వం సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. సెక్రటరీ మేడం మీటింగ్ ఉందని మీటింగ్కి రమ్మన్నారు. మీటింగ్ అనేసి వెళ్తే అక్కడ అందరినీ బయట పెట్టేసి సచివాలయం స్టాఫ్ని అంతా బయట పెట్టేసి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. సర్లే ఏదో ధర్నాలు అవి చేస్తున్నారు అనేసి నా పాటి నేను ఉన్నాను సార్. సరే విఆర్ఓ సార్ని సర్వేర్ మేడము ఏదో మాట్లాడుతున్నారు. మా ల్యాండ్ విషయం 2 సంవత్సరాలుగా ఇది జరుగుతుంది.
దానికి సంబంధించి ఏదో మాట్లాడుతున్నారు. వీఆర్ఓ సార్ నువ్వు పెట్టిస్తావు నోటీసు, వాడు ఎంఆర్పిఎస్ నాయకుడు, వాడు చెత్త నా కొడుకు, వాడు చెప్తే నువ్వు ఇస్తావు నోటీసు అనేసి అన్నారు. అది ఎంఆర్పిఎస్ వాళ్ళు కాదు, నాకు ఎంఆర్ఓ సార్ ఇచ్చినారు నోటీసు అనేసి వీఆర్ఓ సార్ చెప్పినారు. అయినంత మాత్రాన దీంట్లో ఎవరు సంతకం ఉంది, ఏ అధికారి సంతకం ఉంది అనేసి అన్నారు. ఏ అధికారి సంతకమే, విలేజ్ సర్వేర్ వచ్చేసి ఆమె అధికారి కాదు అని వీఆర్ఓ సార్ అన్నారు. అదేంటి సర్వేర్గా వండుకొని అదేంటి నోటీస్ ఇచ్చేదానికి, దానికి ఇచ్చినారు. వాడు కలర్గా వండుకుని వాడేవుడిగా నోటీస్ ఇచ్చేదానికి మాట్లాడుతున్నారు. అయినా మనకెందుకు లేని నేను గొమ్మనే అన్నాను. సరే అందరూ లోపలికి వెళ్ళేసి మేడం సెక్రటరీ మేడం మీరందరూ లోపలికి రండి అంటే నేను లోపలికి వేసినాను. అక్కడికి వచ్చినారు భాస్కర్ రెడ్డి, మునరత్నం రెడ్డి, వరదారెడ్డి, యుగంధర్ రెడ్డి, సోమరెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ వచ్చి మాదికి లంచే బయట రాయే, నీకెవరు అధికారం ఇచ్చింది, నువ్వెందుకే వస్తావు ఇక్కడికి, నీకెవరే ఇచ్చింది, మాది నా కొడుకు వాడు మా నేళ్ళంతా రాసుకున్నాడు, నా కొడుకు ఆడ కొడుకుని మక్కిలేరు తినాలి రా, నువ్వు లంచే బయట రాయే అనేసి ఎట్టంటే అటు కొట్టినాడు సార్. భాస్కర్ రెడ్డి అట్టు చంపకు పెట్టి కొట్టినాడు సార్. బయట రాయే అనేసి మునరత్నం రెడ్డి బయట దోస్తాడు సార్. అయినా ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చినాం సార్, మాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్. ఇక్కడ కూడా హుజూరాబాద్ ఎన్నికలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి స్పందించారు. వార్డు మెంబర్ కూడా లేని ఏపీలో కాంగ్రెస్కు 6,000 ఓట్లు వచ్చాయని, హుజూరాబాద్లో 3,000 ఓట్లే వచ్చాయని అన్నారు. తమ పార్టీ వారు కొంతమంది రాబోయే ఎన్నికల్లో 72 నుంచి 78 సీట్లు వస్తాయని, సీఎం అవుతామని పోర్టుఫోలియోలు ముందే పంచుకుంటున్నారని ఆరోపించారు. మాణిక్యం ఠాగూర్ లాంటి పెద్ద నేతలు వచ్చి 2023లో అధికారం మాదే అంటుంటే నిజమే అనుకున్నానని చెప్పారు. టికెట్లు కూడా పంచేశారని, అందుకే హుజూరాబాద్ ప్రచారానికి వెళ్లలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుణ్ణని, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశారని, నాకు ఏ పదవి లేకున్నా ఎంపీ అనే పెద్ద పదవి ఉందని ఆయన అన్నారు. నమస్తే సార్. ఎగ్జాక్ట్ 12 గంటలకు వచ్చింది. నీకు అది కూడా పెట్టినా కదా వాట్సాప్ వచ్చిందా? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ నూతన భవనం ప్రారంభోత్సవం. కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ వచ్చారు. నేరెళ్ల బాధితులు కోలా హరీష్, బానయ్య మంత్రి కేటీఆర్ వాహనాన్ని ప్లకార్డులతో నిరసన తెలుపుతూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో నేరెళ్ల బాధితుల ఇంటి ముందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల గొంతు నొక్కేస్తుందని కోలా హరీష్ అన్నారు. తెలంగాణలో దళితులకు కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, నేరెళ్ల ఘటన జరిగి 5 ఏళ్లైనా దళితులకు న్యాయం జరగలేదని తెలిపారు. బాధితులపై 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. చెప్తారు ఎన్ని రోజులు చెప్తారు మళ్ళా రాలేదు కాదు కింద పెట్టిందా పోలీసు
ఎప్పుడే ఎవరు నమస్తే 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 ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగాం జిల్లాలో 3K రన్ నిర్వహణ, గెలిచిన వారికి బహుమతుల అందజేత. నారాయణపేట జిల్లాలో రక్తదాన శిబిరం, 50 మంది యువకులు ఉద్యోగస్తుల రక్తదానం. కొడిమ్యాల ఎస్ఐగా శివానిరెడ్డి బాధ్యతలు, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచనలు. పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల సమరం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.